అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 25. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 1 కొరింథీ 1:23. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గురించి ఎన్నో తప్పు బోధలు ప్రబలుట ఈ దినములలో చూడగలం. ప్రజలు శ్రమల ద్వారా వెలుచున్నప్పుడు ఇది నా సిలువ, నేను మోయవలసినదే అని అనుచుందురు. భార్యాభర్తలు ఇరువురు ఒకరితో ఒకరు పొసగకపోయినప్పుడు, లేక ఎవరైనాను పేదరికం ద్వారా కష్టపడుచున్నప్పుడు అదే వారి సిలువ అని తలంచెదరు. కొంతమంది క్రైస్తవులు సిలువలు అన్ని చోట్ల, ఇంటిలోనూ బయటను దేవాలయంలోనూ పెట్టుకుందరు. వారు సిలువలను వారి జేబులోనో లేక వారి మెడలోనో కలిగి ఉందరు. సిలువ గుర్తును దినమునకు ఎన్నోసార్లు వేసి తద్వారా అనేక దీవెనలు పొందుదురని తలంచెదరు. సిలువను ఎంతగా ధరించినను, మోసినను లేక ఆరాధించినను సిలువ యొక్క శక్తి మన జీవితంలోనికి రాదు. సిలువ శక్తి మనలో పనిచేయడం ద్వారా మాత్రమే విజయమును, ఆశీర్వాదమును మన జీవితంలోనికి తీసుకొని రాగలదు. అందుచేత యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములను మనము అర్థం చేసుకుని దాని యందు మనల్ని ఐక్యపరచుకోవలను. మనము ఆత్మీయ ప్రత్యక్షత ద్వారానే సిలువను అర్థం చేసుకునవలను. అందుచేత అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. 1 కొరింథీ 2:2. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. గలతీ 6:14 అని పౌలు చెప్తున్నాడు. పౌలు భాషలను బట్టి అతిశయించుటలేదు. 1 కొరింథీ 14:18. దర్శనములు బట్టి కానీ, మూడవ ఆకాశమునకు కొనిపోబడుటను బట్టి కానీ, సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములను చేయుటను బట్టి కానీ. 2 కొరింథీ 12:12. అతడు కఠిన సంఘములను బట్టి కానీ అతిశయించుటలేదు. ఎంతో మనఃపూర్వకంగా చెప్పినదేమనగా, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. సిలువ అనుభవము పౌలు జీవితమును అనుదినము బలపరుచుతున్నది. ఆయన సిలువను అర్థం చేసుకున్నటను బట్టి దేవుని శక్తి అతనికి లోనికి ఎడతెగక వచ్చినది. సిలువను అర్థం చేసుకునుట మరియు దానిని అనుభవించుట రెండును ఎంతో అవసరం. దేవుని శక్తి మనలోనికి యేసుక్రీస్తు ద్వారానే రాగలదు. సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యేసుక్రీస్తు మరణించి భూస్థాపన చేయబడి మరియు 3వ దినమున తిరిగి లేచుటను బట్టి ఆయన శక్తిని పరిపూర్ణముగా మన జీవితములలో అనుభవించగలం. మనము యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచిన యెడల ఆయన గొప్ప శక్తిని మనకు అనుగ్రహించును. పౌలు ఈ గొప్ప శక్తిని గురించి ఎఫెసీ 1:14-23 వివరించెను. ప్రభువు వారి మనోనేత్రములు తెరవవలనని, తద్వారా వారిలో నుంచబడిన దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో అర్థం చేసుకున్నట్లు పౌలు ప్రార్థించెను. అదే పునరుద్ధాన శక్తిని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపుటను వాడెను. ఈ శక్తియే ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉంది. నీవు ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచినని నమ్మినేళ్ళ ఆయన నీ కొరకే ఇవన్నీ చేసినని నమ్మవలను. ఆయన నీయందు నివసించుటకు, పునరుద్ధాన శక్తిని ఎడతెగక నీయందు ప్రత్యక్షపరచుటకు ఆయన తిరిగి లేచెను. ప్రైజ్ ద లార్డ్.